హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సున్నుండలు చూపించబోతున్నానండి. బెల్లం అలాగే పంచదారతో రెండు రకాలుగా సున్నుండలు అయితే చేయబోతున్నాను. దానికోసం ముందుగా ఒక పావు కేజీ అయితే పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. మీరు కావాలంటే అచ్చంగా పొట్టు మినపప్పుతో అయినా చేసుకోవచ్చు. కొంచెం నల్లగా అయితే వస్తాయి సున్నుండలు. లేదంటే మినపగుళ్ళతో అయినా సరే చేసుకోవచ్చు. నేనైతే రెండు మిక్సింగ్లో అయితే చేస్తున్నాను. తర్వాత ఒక పావు లీటర్ గ్లాస్కి కొంచెం తక్కువగా బియ్యం అయితే తీసుకుంటున్నాను. మాకు ఇందులో పురుగు పట్టకుండా మందు అయితే కలుపుతారు, అందుకని నేను కడిగి ఆరబెట్టి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మినపప్పు కూడా ఇదే విధంగా కడిగి ఆరబెట్టి తీసుకోవచ్చు. మినపప్పు అయితే బాగానే ఉందనే ఉద్దేశంతో నేను కడగలేదు, బియ్యం ఒకటే కడిగాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని సిమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా కలర్ మారింది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కేజీ వరకు మినపగుళ్ళను అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా రెండు ఎందుకు తీసుకుంటున్నానంటే, మనం ఇంతకుముందు మినుములు అది వేయించి తర్వాత తిరగలతో విసిరి పొట్టు తీసి సున్నుండలు చేసేవాళ్ళు కదా, ఆ టేస్ట్ రావడం కోసం మాత్రమే నేను ఈ విధంగా రెండు కలిపి తీసుకుంటున్నాను. పైగా పొట్టు మినపప్పు తీసుకోవడం మూలంగా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను రెండింటిని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండు ఆల్రెడీ మినపప్పు అయితే కొంచెం వేగింది కదా, మినపగుళ్ళు సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపలికంట బాగా ఫ్రై అవుతుంది. లేదంటే పచ్చివాసన వస్తుంది. పైన అంటే హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది, టేస్ట్ బాగోదు. మనకి ఇవి ఫ్రై అవుతుంటే మంచి వాసన అయితే వస్తుందండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే. ఇదిగోండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో అయినా పౌడర్ లాగా చేసేసుకోవచ్చు, లేదంటే మిల్లుకైనా పట్టించుకోవచ్చు. నేనైతే మిల్లు పట్టిస్తున్నానండి. ఇవి బియ్యం మనం ఎందుకు వేసుకుంటున్నామంటే, మనం లడ్డు చేసుకున్న తర్వాత అది నోరుకి చుట్టుకున్నట్టుగా లేకుండా ఉండడం కోసం మాత్రమే మనం బియ్యం వేసుకోవాలి. తర్వాత మిల్లు పట్టించేటప్పుడు కూడా కొంచెం లైట్ బరకగా, బాగా మెత్తటి పిండిలాగా కాకుండా కొంచెం బరకగా అయితే పట్టించుకోండి. అప్పుడు కూడా నోటికి చుట్టుకుపోకుండా ఉంటుంది. కొంతమంది బాగా మెత్తగా ఇష్టపడే వాళ్ళు అయితే కనుక మెత్తగా అయితే పట్టించుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి అనమాట. ఇదిగోండి ఈ విధంగా నేను పిండిని అయితే పట్టించేసాను. ఇప్పుడు హాఫ్ అంటే మనం కేజీంపావు తీసుకున్నాం కదా, అందులో సగం అయితే పంచదార సున్నుండలు అయితే నేను చేస్తున్నాను. దానికోసం సేమ్ క్వాంటిటీలో షుగర్ అయితే తీసుకోవాలి. దాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. షుగర్ వేసిన తర్వాత మిల్లులో అయితే పట్టరండి, అందుకోసమే. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను, కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీరు మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ విడిగా తినరు అనుకుంటే ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇందులో కలుపుకుంటే వారికి తెలియదు కదా మనం వేసినట్టు. మనం ఒక లడ్డు ఇస్తే అన్నీ అంటే సున్నుండలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతో నేను డ్రై ఫ్రూట్స్ని ఇందులో మిక్సీ పట్టేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో హాఫ్ తీసేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పిండి ఎన్ని రోజులైనా సరే ఏం పాడవదండి, బాగానే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా సున్నుండలు అయితే చేసుకోవచ్చు. అన్నీ ఒక్కసారి చేసుకొని పెట్టుకోవడం కన్నా అలా అప్పటికప్పుడు చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందని నేను సగం అయితే తీసేసాను. ఇప్పుడు ఆల్రెడీ నేను కాచి పెట్టుకున్నానండి నెయ్యి. దాన్ని కొద్దిగా వేడి చేసి ఈ పిండిలో అయితే కలిపేసుకున్నాను. మనకి తెలుస్తుంది, మనకి లడ్డు వచ్చేంత వరకు అయితే నెయ్యి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా లడ్డు రాలేదంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఇదిగోండి నాకైతే లడ్డు వచ్చేంత వరకు మనకి తెలుస్తుంది కదా, ఆ విధంగా నెయ్యి వేసుకొని సున్నుండలు అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా సున్నుండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బెల్లం సున్నుండల కోసం ఇదిగోండి ఇదే నేను ఇందాక డ్రై ఫ్రూట్స్ వేసానని చెప్పాను కదా, కొద్దిగా బాదం, ఆక్రూట్ అలాగే జీడిపప్పు అయితే నేను వేసుకుంటున్నాను. ఇంతకుముందు పంచదార సున్నుండల్లో కూడా నేను ఇదే విధంగా వేశాను, వీడియో క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా. వీటిని ముందుగా కొంచెం మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో సేమ్ క్వాంటిటీ అని చెప్పాను కదా, పిండికి తగ్గట్టుగా బెల్లం కూడా మనం సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. మీరు కనుక స్వీట్ సరిపోలేదు అనిపిస్తే పిండిలో మనం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే మనకు తెలుస్తుంది. స్వీట్ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి బెల్లం ఇందులో వేసేసాను. ఈ విధంగా పొడి పొడిగా వచ్చింది.
మనం బెల్లం ఒక్కటి వేస్తే ముద్దలాగా అయిపోతుంది కదా. నేను డ్రై ఫ్రూట్స్ వేసాను కాబట్టి సరిపోయింది. లేదంటే మీరు కొంచెం సున్నిపిండిని అయితే అందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటే బెల్లం అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం మిక్స్ అంతటిని కూడా ఈ పిండిలో వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదార కలిసినంత ఈజీగా అయితే ఈ బెల్లం పిండిలో కలవదండి. కొంచెం టైం పడుతుంది. నిదానంగా మొత్తం పిండి అంతా బెల్లం పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఆల్రెడీ సున్నుండలు చేసుకున్నాం కదా నెయ్యి వేసుకొని, ఇదే విధంగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఉండ రాలేదు. అలా కొంచెం నెయ్యి మనకి తెలుస్తుంది, ఉండ వచ్చేంత వరకు నెయ్యి వేసుకుంటూ కొద్దిగా పిండిని కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఈ సున్నుండలు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. పిల్లలకు కూడా మీరు ఖచ్చితంగా రోజుకొకటి ఇస్తే చాలా మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది, స్వీటే కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇదిగోండి ఇవి పంచదార సున్నుండలు. ఇవి కొంచెం వైట్ కలర్లో అయితే ఉంటాయి. మనకు బెల్లం సున్నుండలు అయితే కొంచెం కలర్ అయితే డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. అంతేనండి ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.